చేయడం తప్పు అనట్లా నేను. కానీ యుద్ధం చేసేటువంటి తత్వం తప్పు. హ్మ్. యుద్ధానికి నేను తప్పు పట్టట్లా. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళు, మేధావులు, సైంటిస్టులు ఎలాంటి అన్ని యుద్ధం రకాలుగా ఒకవేళ చేస్తే ఎలాంటి యుద్ధం చేయాల్సి ఇప్పుడు ఉండే అంటారు? మనకి అక్కడికి పోకుండా వాటర్‌ని కట్ చేసేసారు. అవును. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్ను చంపుతా అంటే భయమేస్తది. హ్మ్. చావు బతుకుల్లోనే కొట్టుమిట్లాడతారు. హ్మ్. చంపేస్తే ఏముంటుంది? హ్మ్. ఏముంటుంది చంపేస్తే? హ్మ్. ఒకసారితో అయిపోతుంది. హ్మ్. పోనీ అంతటితో అయిపోతుందా? హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ ఉంది. హ్మ్. యుద్ధం జరిగింది. తాలిబాన్స్ పాలిస్తున్నారు. అంటే ఎలాంటి యుద్ధం జరపాల్సింది? సానుకూలమైనటువంటి యుద్ధం జరపాలి. మౌన పోరాటం జరపాలి. అవసరమైతే ఆ దేశాన్ని మొత్తానికి ఏమి వనరులు ఆ దేశంకి ఎళ్ళకుండా చేయాలి హ్మ్. చేతనైతే. హ్మ్. మన భారతీయులకి చేతనైతే ఆ దేశంలో వనరులు సృష్టించకుండా చేయాలి. హ్మ్. ఆ దేశంలోకి ఆ వనరులు వెళ్ళకుండా చేయాలి. వేరే అదర్ దేశాల నుంచి హ్మ్. ఆదాయ వనరులన్నీ సృష్టించకుండా చేయాలి. హ్మ్. ఆ దేశం నుంచి రప్పించడం కాదు, వెళ్ళకుండా చేయాలి. ఎక్స్‌పోర్ట్ చేయకుండా చేయాలి. హ్మ్. ఎక్స్‌పోర్ట్ చేయకుండా వాటర్ చేసినప్పటికీ నాపారు, కూడా ఫుడ్ నాపేసేయాలి. అవును. ఆ రకమైన చావు భయం సృష్టించాలి. హ్మ్. మనిషిని చంపితే మనకి భారతీయులకి అంత కరెక్ట్ కాదండి. హ్మ్. భారతీయులకి తత్వానికి మనిషిని చంపేటువంటి ఆలోచన గాని, మనిషి చంపేటువంటి విధం గాని ఏ పురాణాల్లో లేవు. ఏ గ్రంథంలో అదే లేవు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తి మన ప్రధానమంత్రి గారు. ఖచ్చితంగా హిందుత్వానికి ఎంతో విలువనిచ్చే వ్యక్తి. అంటే ఇప్పుడు ఆయనకి ఎంతవరకు సామరస్యంగా జరపాలి అని చెప్పేసి కూడా ఆయన ఎంతో ఆలోచించగలిగిన ఏవండీ వ్యక్తి. తను పర్సనల్‌గా మాట్లాడుకుంటే గనక హ్మ్. మోదీ గారైతే సపోర్ట్ చేయరండి యుద్ధానికి. అదే కానీ వెనకున్న ప్రెషర్ అలాంటిది. ఒకటి ఎనుకున్న ఒక ప్రెజరు పక్కన పార్టీ ఇంకొకటి. కాపాడుకోవాలి. హ్మ్. ఒక పక్కన ప్రజల్ని కాపాడాలి. హ్మ్. ఒక పక్కన పార్టీ లీడర్స్‌ని కాపాడాలి. హ్మ్. అన్నిటికన్నా ముఖ్యము హ్మ్. అజెండాను కాపాడుకోవాలి. హ్మ్. సో వెనకనుండే ప్రెజర్స్ మామూలుగా ఉండవు వారికి. హ్మ్. ఆ ప్రెజర్స్ ఇంకో వల్ల మాత్రమే ఇది చేశారు. ఇంకొకటి అందుకోసమే కూడా. యుద్ధం కూడా మీరు గమనించండి. హ్మ్. యుద్ధం చేసిన వెంటనే ఇన్ని రోజుల తర్వాత గ్యాప్ అనేది 15 రోజుల తర్వాతే తీయాలి. యుద్ధ అదే. రాజ్యాంగ ప్రకారంగా హ్మ్. ఆ రాజ్యాంగ ప్రకారంగా యుద్ధం మొదలైన తర్వాత 14 రోజులకి మాత్రమే యుద్ధానికి విరామణ చేయాలి. ఇంకొకటేంటంటే, అక్కడ జరిగిన దాడి తరువాత 15 రోజులకు కానీ యుద్ధం ప్రకటించలేదు మోడీ గారు. ఇన్ని రోజులు తను ఏది ఆలోచించకుండానే ఈ యుద్ధానికి పాల్పడ్డారంటారా? పక్క దేశాలు సపోర్టింగ్ చేస్తున్నాయని చెప్పేసి యుద్ధం చేయలేదండి. హ్మ్. నా దేశం ఎలా ఉంటుంది? నా దేశ పవర్ ఏంటి? నా హ్మ్. దేశంలో ఏం ఆధిపత్యం ఉంది? హ్మ్. నిరూపించుకోవడానికి యుద్ధం జరగలేదు. హ్మ్. యుద్ధం అనేది వాళ్ళకి గుర్తు చేయడానికి మాత్రం నేను కూడా చేయగలుగుతాను హ్మ్. అని గుర్తు చేయడానికి మాత్రమే యుద్ధం చేశారు. ఇది ఇప్పుడు తప్పంటారా? రాంగ్ అంటారా? ఇది తప్పేనండి. హ్మ్. యుద్ధం చేయడం అయితే తప్పు. ఇప్పుడు వాటర్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు సానుభూతిగా వచ్చేసారండి. రాలేదు. వచ్చారు. ఎందుకు అంటే కూడా అక్కడున్న ప్రధానమంత్రి కూడా సవాల్ విసరడం జరిగింది. మీకు చేతనైతే యుద్ధాన్ని ప్రకటించండి. మేము సిద్ధంగా ఉన్నాము. మీరు నీళ్ళు ఆపడం కాదు. మీరు నీళ్ళు ఆపినంత మాత్రాన మాకేం ఫరక్ పడదు. మీరు సరుకుల ధరలు పెంచినంత మాత్రాన ఏం ఫరక్ పడదు ఆ! మాకు. కరెక్టే. ఓకే. సరుకు ధరలు పెంచినంత మాత్రాన అంటే అసలు వెళ్ళకుండా చేయాలి అంటున్నాను. హ్మ్. అయి కూడా వెళ్ళకుండా అప్పటితో చేస్తే అయిపోతుంది. అప్పటితో క్లోజ్ చేశారు. వెళ్ళకుండా ఆపేశారు సరుకులు కూడా. ఆల్రెడీ వెళ్ళిన సరుకులకి అక్కడ రేటు పెంచడం జరిగింది. అయిపోయింది. ఎన్ని రోజులు తింటారు? అందుకు మీరు నీళ్ళు ఆపితే కూడా మాకేం ఫరక్ పడదు. మీకు దమ్ముంటే మీకు చేతనైతే యుద్ధాన్ని ప్రకటించండి. మేము సిద్ధంగా ఉన్నాం అది అన్నప్పుడు కూడా ఎందుకోసం అంటారు? హ్మ్. మనిషిని రెచ్చగొట్టాలంటే ఎందుకోసం? ఇప్పుడు అలా రెచ్చిపోకుండా ప్రతిసారి ఉండలేరు కదా. అంటే ఎవరు ఏం చెప్తే అది చేస్తారా అండి? అన్ని సార్లు చెయ్యరు కదా. ఇన్ని సార్లు చెయ్యాలి అనుకుంటే అట్లా కదండి. ఎన్నో సార్లు యుద్ధం జరిగేది. ఏనుగుని తీసుకొచ్చేసి నా జేబులో పెట్టమంటే పెట్టేస్తారా? ఇప్పుడు ఇంకొకటి గురువు గారు ఒక విషయం ఏంటంటే యుద్ధం చెయ్యాలి అనుకుంటే ఎన్నో సార్లు జరిగేది పాకిస్తాన్‌తో. ఎందుకు ఓపిక పట్టారు? ప్రతిదానికి ఇంకా మనం పట్టాల్సింది కదా! స్పందించకూడదు. ఇంకా ఇంకా ఎప్పటిదాకా? పట్టాల్సింది. ఈ చిన్న చిన్న ఈ ఘటనలు రోజున కాదండి. ఇప్పుడు 40 ఇది దీనివలన చిన్నది నష్టం కాదు. చెప్తాను వినండి. ఇది చిన్నది అసలే కాదు. లేదు. ఎందుకంటే 45 ప్రాణాలు పోయినాయి అక్కడ. దీనివలన నష్టం చెప్తా వినండి. హ్మ్. యుద్ధం చేయడం వలన ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయినారు. హ్మ్. దానికి ఇప్పటి వరకు ఎవరు డబ్బులు కూడా ఇచ్చినట్టు నాకు కనిపించలేదు. అవును. సో 45 మంది చనిపోయారు అంటున్నారు. హ్మ్. 45 మంది చనిపోవడానికి గల కారణం ఏంటండి? భారతదేశం తప్పు ఉందనే కదా! హ్మ్. ఆర్మీ కరెక్ట్‌గా లేదనేది కదా! ఆర్మీ మనకు బోర్డర్‌లో ఆర్మీ లేదండి. హ్మ్. మన బోర్డర్‌లో ఈ రోజు వరకు కూడా యుద్ధం జరిగే ముందు వరకు కూడా ఆర్మీ అనేది లేదు. హ్మ్. సరైనటువంటి సావరణలో లేదు. సరైనటువంటి సిట్యుయేషన్‌లో లేదు. హ్మ్. ఇప్పుడు మనకి కాశ్మీర్ తీసుకున్న తర్వాత అక్కడ ఎంత బందోబస్తు ఉండాలండి? హ్మ్. ఎక్కడుంది బందోబస్తు? హ్మ్. అసలు మన పాకిస్తానీ వాళ్ళు మన భారతదేశంలోకి రావడానికి గల కారణాలేంటి? హ్మ్. అవన్నీ కూడా మనకు చూసుకోవాలి గదా! తప్పు ఎవరిది? హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం. పాకిస్తాన్‌లో మనకి టెట్ ఉందని తెలిసిన తర్వాత
మనం ఎంత పకడ్బందీగా ఉండాలి. ఉమ్. ఈ రోజుకి మనం చూస్తే అండి ఇంకా కూడా 4,50,000 మందికి ఉమ్. ఉపాధి ఉన్నది, మిలిటరీలో చేరేందుకు పోస్టులు అవును. ఉన్నాయి. అవును. మరి ఉన్నాయి. ఎందుకు ఇది చేయట్లేదు? ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనకు వదిలేదు. తప్పు ఎవరిది అది? ప్రభుత్వం అందుకోసమే ఇవన్నీ ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టే యుద్ధానికి ఒప్పుకోవడం జరిగింది. అంతమించి ఆయనకున్నటువంటి తత్వానికో, ఆయనకున్నటువంటి హిందూ ధర్మానికో, ఆయన చదివేటువంటి వేదాలకో ఇది కాదు. ఆయన పర్సనల్ గా కాదండి ఇది. ఇది ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రెజర్స్ వల్ల మాత్రమే యుద్ధానికి ఒప్పుకున్నారు. ప్రజర్స్ వల్ల మాత్రం యుద్ధానికి ఒప్పుకున్నారు. ఇది భారతదేశానికి నష్టం ఖచ్చితంగా నష్టం ఉంటుందండి. దీనికి పాకిస్తానీ వాళ్ళకి ఏంటంటే మనం ముందుగా అనుకున్నట్టుగా వారికి ఏది కూడా ఎమోషన్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు. వారు చేసే తత్వం అంతా ఏంటంటే కళ్ళ ముందు తండ్రిని చంపేస్తున్నా, తల్లిని చంపేస్తున్నా నవ్వుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ తత్వం ఉండదు. మనిషికి వయసు 7 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే తల్లిదండ్రులతో ఉంటారండి. 7 సంవత్సరాలు రాగానే వారికి వేరే రకమైనటువంటి విద్యలు ఉంటాయి. మనం అనుకున్నటువంటిగా భాషలు ఇవి కాదు, వారికి వేరే లాంగ్వేజెస్ ఉంటాయి. 1/1 +/+, 2/2 అని ఇట్లా లాంగ్వేజెస్ ఉంటాయి వారికి. ఆ లాంగ్వేజ్ విద్యనే నేర్పుతారు వారికి. ఎప్పుడైనా వెళ్ళొచ్చారా గురువు గారు మీరు? వెళ్ళే అవసరం ఏముందండి. ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా చాలా నడుస్తుంది. ఇప్పుడు మనకి భారతదేశానికి చూడటం కాదు కదా, అదర్ దేశం కూడా చూడాలి. ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బలంగా ఉన్నప్పుడు మన దేశాన్ని చూడటం కాదు, బలహీనతగా ఉన్నటువంటి దేశాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి. అక్కడ వారికి అంత యుద్ధంగా పోటాపోటీగా చేస్తున్నారు, యుద్ధం ప్రకటించండి అని చెప్పారు అంటే వారి ఆలోచన ఏంటనేది మనం పరిగణించాలి, పసిగట్టాలి. అందుకోసమే మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. ఆ రకంగా తెలుసుకునే కొన్ని అలానే వారి భాష విధానం వేరే ఉంటుంది. అవి మన భాషలో తాలిబన్స్ అని, మన భాషలో ఉగ్రవాదులని, మన భాషలో నక్సలర్స్ అని ఇలా చెప్పుకుంటాను. అలాంటి అక్కడ 100 మంది తాలిబన్స్ ఉంటే మన నక్సల్స్ ఒక్కరితో సమానం. అక్కడ 1000 మంది తాలిబన్స్, 1000 మంది ఉగ్రవాదులు ఉంటే మన ఇండియాలో ఒక గూండాతో సమానం. మన భారతదేశంలో ఒక గూండా, ఒక రౌడీతో సమానం, ఒక రౌడీ షీటర్తో సమానం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ దగ్గర లక్షల కోట్లు డబ్బులు ఉంటున్నాయి. తాలిబాన్స్ దగ్గర 100 డ్రెస్సులు కూడా ఉండవు. వాళ్ళు బ్రతకడానికి మాత్రమే చేసుకునేటువంటి విధానం. మనల్ని హింసించుకునే తత్వం మన భారతదేశంలో ఇంకా నడుస్తూనే ఉంది. దీనికి ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, పొలిటీషియన్స్ కాదు, ప్రజలు దీనికి పోరాడండి. యుద్ధం అంటే మెడలో 4 కండవాలు పార్టీ జెండాలు పెట్టుకొని నేనేదో చేస్తాను, నేనేదో సాధిస్తాను అని చెప్పేసి అని ఆ దేశంలో ఉన్నటువంటి వనరులకి, భారతదేశంలో ఉన్నటువంటి మనుషులకి సృష్టి చేస్తున్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టడం. పోనీ వీరికేమైనా వస్తుందా అంటే 1000 రూపాయలు లేని ఎవడు పని చేయడు. అడ్డా మీదకి వెళ్తే కూలివాడు కూడా 1000 రూపాయలు లేని రావట్లేదు. అలాంటిది నువ్వు మెడలో కండవాలు వేసుకొని వాళ్ళని కొట్టి వీళ్ళని హింసించి ఆ షాపులు పగలగొట్టేస్తే నువ్వు ఎందుకు చేస్తావండి? నీకు ఫుడ్ పెట్టకుండా, మీకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు చేస్తారు? చేయరు కదా. వారికి అవసరం లేకుండా ఎవరు చేయరు, డబ్బే తీసుకొని చేస్తారు. ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కరాచీ బేకరీల మీద దాడులు చేస్తున్న వాళ్ళు కూడా డబ్బులకు లోబడే ఖచ్చితంగా అండి. వాళ్ళు ఏ హిందూ ధర్మానికి పాటించిన వాళ్ళు? దాంట్లో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. వారు ఏ సనాతన ధర్మం నుంచి చేసిన వారు? పోనీ అంతటితో అయిపోయింది. పాకిస్తానీలో భారతదేశం వాళ్ళు ఇప్పటికి కూడా 2,50,000 మంది జాబులు చేసుకుంటూ బతుకుతున్నారు. 45 మంది మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు దాడి జరగలేదు? ఓల్డ్ సిటీలో, మన భారతదేశంలో కదండి, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారతీయుల్లో హిందువులు 100 మంది ఉన్నారు. అక్కడ వారి మీదకి ఎందుకు ఎగబడలేదు? వాళ్ళంతా బానే ఉన్నారు కదా. ఈ రోజుకి భై అంటూనే అంతా వాళ్ళ వీళ్ళలో వాళ్ళంతా బాగున్నారు. మరి గల్లీ లీడర్లకు ఏమైతుంది? ఎందుకు ఏమవుతుంది వీళ్ళకి? అంటే మరి అక్కడ కేవలం 45 మంది మీద ఎందుకు, అంటే అక్కడ ఉన్న వాళ్ళ మీద ఎందుకు కాదండి, ఇక్కడ 45 మంది మరి మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు చంపాలి అనుకుంటే మన భారతీయులు 2,50,000 పైచినుకు. అదే మీరు చెప్పారు మరి వాళ్ళ మీద ఎందుకు దాడి? ఎందుకు మరి ఇక్కడ మాత్రమే దాడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దేని వల్ల వచ్చింది? అదే మీరు చెప్పాలంటున్నాను. అక్కడ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ మీద దాడి అంటే వీళ్ళు కూడా ఉగ్రవాదులు కూడా డబ్బులు తీసుకున్నారు. లేదు చెప్తా వినండి. పాకిస్తానీలో ఉన్నటువంటి భారతీయ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.